హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మేము ఎన్టీఆర్ గార్డెన్ పార్క్ వెళ్ళాము. అది వీడియో తీసాము, అది మీకు చూపిస్తున్నాను. మెట్రోలో మియాపూర్ నుంచి ఖైరతాబాద్ వెళ్ళాము. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాము. మేము మియాపూర్కి దగ్గరలో ఉంటాం అనమాట. మియాపూర్కి ఒక 4-5 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటాం మేము హైదరాబాద్లో. అక్కడి నుంచి మేము మియాపూర్ మెట్రోకి వెళ్ళి మియాపూర్ మెట్రో నుంచి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి వెళ్ళాము. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాము అనమాట. ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. మీరు ఒక్కరే అయితే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. 2-3 ఉంటే ఆటోకి వెళ్ళాలి. ఆటో అయితే ఒక 60 రూపాయలు తీసుకున్నాడు మాకు. బ్రిడ్జ్ క్రాస్ చేసి అటుపక్కకు వెళ్తే అక్కడే ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది అనమాట. బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళి అటుపక్క వెళ్ళగానే మనకి అంబేద్కర్ స్టాచ్యూ కూడా అక్కడే కనిపిస్తుంది. మనం వెళ్ళిన వెంటనే ఆటో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరే ఆపుతారు. అక్కడి నుంచి పక్కనే ఎన్టీఆర్ గార్డెన్ పార్క్ ఉంటుంది. మనం చూసుకోవచ్చు, ఇదే అంబేద్కర్ స్టాచ్యూ. ఇదే ఎన్టీఆర్ గార్డెన్ పార్కు. ఇది బయట చూసుకుంటే బయట చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది. అక్కడ దాని ఆపోజిట్గా టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్స్ తీసుకోవచ్చు. మీరు క్యాష్ క్యారీ చేయడం మర్చిపోకండి. టికెట్స్ కొనాలంటే క్యాష్తోనే కొనాలి. పక్కనే ఒక ఆన్లైన్ పేమెంట్ మెథడ్ ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయొచ్చు, టికెట్స్ తీసుకోవచ్చు. కానీ అది పని చేయట్లేదు. మేము కూడా ట్రై చేసాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఒక లింక్ వస్తుంది. అందులో మనం ఎన్ని టికెట్స్ కావాలో అది ఎంటర్ చేసి పే చేస్తే పే అవ్వాలి. కానీ మేము ట్రై చేసిన అది పే అవ్వట్లేదు అనమాట. పేమెంట్ కంప్లీట్ అవ్వట్లేదు. సర్వర్ డౌన్గా ఉన్నట్టు. చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది, అది చూసుకోవచ్చు. దాని పక్కనే ఇక్కడ 3 రైడ్స్ కలిపి 150 రూపీస్ అని ఉన్నాయి. డిస్కౌంట్లో 50 రూపీస్ అని చెప్పాడు. సరే ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాము. మీకు దాని ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్తాను. ఇది ఒక చిన్న స్కామ్, అది మాత్రం తీసుకోకండి. అది ఏమీ లేదు. 3 రైడ్స్ 50 రూపీస్ అంటాడు, కానీ అందులో హాంటెడ్ హౌస్ ఒకటే పర్వాలేదు. దానికి ఒక 20-30 రూపీస్ ఇవ్వచ్చు. అండర్ వాటర్ ఫిష్ అంటాడు, కానీ అది అండర్ వాటర్ ఫిష్ ఏమీ కాదు. అది జస్ట్ ఫిషెస్కి రేడియం కలర్ వేసి అక్కడ లోపల పెట్టాడు. దాని తర్వాత థ్రిల్లింగ్ రైడ్ అంటాడు, అది జస్ట్ ఏమీ ఉండదు, అస్సలు వేస్ట్ అది. మిగతా అన్నీ మేము జస్ట్ ఎక్స్ప్లోర్ చేసాం అంతే, పెద్దగా ఏమీ ట్రై చేయలేదు. ఆ పక్కనే ఫుడ్ ఉంటుంది. అక్కడ ఫుడ్ తీసుకొని ఇక్కడ కారులో వచ్చి కూర్చొని తినొచ్చు. కారు సెటప్ లాగా ఉంది, కానీ ఆ ఫుడ్ కూడా పెద్దగా ఏం బాగాలేదు. బయట నుంచి ఫుడ్ తీసుకొని వెళ్ళి తినడమే బెస్ట్. మేము సండే వెళ్ళాము కాబట్టి అక్కడ చాలా రష్ ఉంది, చాలా క్రౌడ్ ఉన్నారు. ట్రీ చుట్టూ వాటర్ ఫౌంటైన్స్ లాగా ఉండి స్మోక్ వస్తూ ఉంది. ఇది ఒకటే కొంచెం బాగుంది. నైట్ టైం అయితే కొంచెం లైట్స్ అవి వేశారు. లైటింగ్లో కొంచెం అలా తిరిగితే బాగానే ఉంది. 20 రూపీస్కి పర్వాలేదు. కాకపోతే అక్కడ లోపల రైడ్స్ అవి పెద్దగా ఏం బాగాలేదు. అలా అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి, దాని దగ్గర తిరిగాము అంతే మేము అలాగా. కాకపోతే మేము సండే వెళ్ళడం వల్ల చాలా క్రౌడ్ ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. మీరు వీలైతే వెన్స్డే, థర్స్డే లాంటి వీక్ డేస్లో వెళ్ళండి. వీకెండ్స్లో చాలా రష్గా ఉంది అది.